ఇక్కడ ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితి ఆ పార్టీ. అందుకోసం ఇప్పటికే సర్వశక్తులు వడ్డి పోరాడుతున్నారు ఆ పార్టీ నేతలు. టికెట్ ఎవరికి అనే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ ఇప్పుడు పార్టీ అభ్యర్థి ఇంట్లోనే టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉండడం ఆ పార్టీని కలవరపెడుతోందట. దీంతో ముందు ఫ్యామిలీ ఇష్యూ సెటిల్ చేసేందుకు మాజీ మంత్రిని రంగంలోకి దింపి ప్రయత్నాలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ కు ఒక రకంగా డూ ఆర్ డై లాంటిది. తమ ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు జూబ్లీహిల్స్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడంతో ఈ సీటు గెలుచుకోవడంపై బీఆర్ఎస్ నాయకత్వం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకు తగ్గట్లుగానే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన కారు పార్టీకి అభ్యర్థి ఎంపిక విషయంలో ఊహించని విధంగా చిక్కులొచ్చి పడినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బరిలో దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీతను రంగంలోకి దింపాలని భావిస్తోంది బీఆర్ఎస్. దీనిపై బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చింది. ఉప ఎన్నిక కోసం నిర్వహిస్తున్న పార్టీ సన్నాహక సమావేశాల్లో సునీత స్వయంగా పాల్గొంటున్నారు. అయితే బీఆర్ఎస్ టికెట్ కోసం మాగంటి ఫ్యామిలీలో పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ టికెట్ ను మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ ఆశిస్తున్నారు. ఈ విషయంలో గోపీనాథ్ తల్లి కూడా వజ్రనాథ్ కే మద్దతిస్తున్నారు. దీంతో ముందుగా గోపీనాథ్ కుటుంబంలోని ఈ వివాదాన్ని క్లియర్ చేయాలని నిర్ణయించిన బీఆర్ఎస్ నాయకత్వం ఇందుకోసం వారి సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఆయన వజ్రనాథ్ తో పాటు ఆయన తల్లితోనూ ఈ అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారికి వివరించడంతో పాటు భవిష్యత్తులో వజ్రనాథ్ కి రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ రాజకీయ వ్యవహారాల్ని ఒకప్పుడు వజ్రనాథే పర్యవేక్షించేవారు. వీరి మధ్య ఆస్తుల వివాదం కారణంగా గ్యాప్ వచ్చింది. అయితే ఇద్దరూ బీఆర్ఎస్ లోనే ఉంటూ రాజకీయాలు కొనసాగిస్తున్నారు. మాగంటి మరణంతో ఆయన స్థానంలో తనకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలని వజ్రనాథ్ బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే సునీతకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపుతోందని, ఆమెకి అండగా నిలవాలని కేటీఆర్ ఆయనకు సూచించారు. పార్టీ వేదికల్లోనూ ఆయన పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇల్లు అన్నాక, ఒక కుటుంబం అన్నాక పంచాయతీలు లేని కుటుంబం ఎక్కడ ఉండదు. ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి, ప్రతి దగ్గర ప్రతి కుటుంబంలో పంచాయతీలు ఉంటాయి. కానీ ఇది కాదు, బజార్ల పడి కొట్లాడుకునుడు, బజార్ల పడి గుద్దుకునుడు, బజార్ల పడి మాట మాట అనుకునుడు. అట్లాగే మనోళ్ళు మనం ఒక అరలో కూర్చొని మాట్లాడుకోక ఇట్లాంటి పరీక్ష సమయం వచ్చినప్పుడు మనం బయటపడి మాట్లాడుకుని మంచిది కాదు. ఈ టైంలో అందరం కలిసిమెలిసి పనిచేయాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఇంట్లో 100 అనుకుంటాం మనం, కానీ పక్కింటితో పంచాయతీ పడ్డది అనుకో, అందరం ఒకటైతామా కాదా? ఇది కూడా కదే. ఇలా పక్కింటోడు ఓ దిక్కేమో బీజేపీ వాడు, ఇంకో దిక్కేమో కాంగ్రెస్ వాడు. వాళ్ళిద్దరు మన ఇల్లు కబలించాలని చూస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ మన ఇల్లు కబలించాలని చూస్తుంటే కలెక్టివ్గా ఒక్కటిగా కొట్లాడదామా వద్దా? బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు అత్యంత కీలకంగా మారడంతో మాగంటి కుటుంబంలోని టికెట్ పంచాయతీని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. జూబ్లీహిల్స్ లో కొంతమేర పట్టున్న వజ్రనాథ్ ని వదులుకోవద్దనే ఉద్దేశంతో ఉన్న కారు పార్టీ ఆయనను బుజ్జగించే బాధ్యతను మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చింది. ఈ వివాదం ఓ కొలిక్కొచ్చిన తర్వాతే సునీత పేరుని అధికారికంగా ప్రకటించాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి మాజీ ఎమ్మెల్యే బుజ్జగింపులు ఫలించి మాగంటి కుటుంబం అంతా సునీతకు అండగా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.